హాయ్, క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే ఫ్రెండ్స్, టీ20లో టిమ్ డేవిడ్ చాలా డేంజరస్ బ్యాట్స్మెన్ అని అందరికీ తెలుసు. ఐపీఎల్లోనూ కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. కానీ తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ మాత్రం ఇంతవరకు ఒకటి కూడా ఆడలేకపోయాడు. ఏదో చివరిలో బ్యాటింగ్ రావడం, డెత్ ఓవర్లలో వాల్యుబుల్ రన్స్ చేయడం ఇలా జరిగేది. కానీ ఈ రోజు మాత్రం చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. చెలరేగిపోయాడు. 5 సార్లు ఛాంపియన్ అయిన సిఎస్కే బౌలర్లను భయపెట్టాడు. ఎందుకంటే అతని బ్యాటింగ్లో ఈరోజు పెను విధ్వంసం కనిపించింది. అందరికీ తెలిసిందే, అతను చూడడానికి చాలా హెవీ పర్సనాలిటీ. 6 అడుగులు ఈజీగా ఉంటాడు. ఈరోజు బ్యాటింగ్ కూడా అంతే పెద్దగా కనిపించింది. బౌలర్లకు నరకం చూపించాడు. అలాగని అతనేమన్నా 50-60 బంతులను ఎదుర్కొని సెంచరీ చేశాడంటే అది లేదు. ఆడింది 23 బంతులే. కానీ పరుగులు, సిక్సర్లు, ఫోర్లతో మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉతికారేశాడు. అతను క్రీజులోకి వచ్చిందే 14 ఓవర్లో. అంటే ఇంకో 6 ఓవర్లు మాత్రమే మిగిలి ఉంటాయి. తను ఎంత స్ట్రైక్ తీసుకున్నా ఓవర్కు 10 పరుగులే చేసినా 6 ఓవర్లకు 60 పరుగులు మాత్రమే చేయగలడు. కానీ అంతకు మించి చెలరేగిపోయాడు. సునామీ వచ్చే ముందు ప్రశాంతంగా ఉంటుంది అంటారు. అలాగే ఇక్కడ కూడా మొదట్లో టిమ్ డేవిడ్ మొదటి 6 బంతులకు 3 పరుగులే చేశాడు. అప్పటికి 16.2 ఓవర్లు కంప్లీట్ అయ్యాయి. ఇంకా అప్పటి నుంచి చూసుకోండి, సిక్సర్ల సునామీనే. నూర్ అహ్మద్ బౌలింగ్లో 3 భారీ సిక్సర్లు కొట్టాడు. ఆర్సీబీకి ఆ ఓవర్లో 23 పరుగులు వచ్చాయి. చివరి బంతికి సింగిల్ తీసుకోవడంతో నెక్స్ట్ ఓవర్ తనకి స్ట్రైక్. కాంబోజీ బౌలింగ్లో 1 సిక్సర్ 1 4తో సాధారణంగానే ముగించాడు. ఇక 18వ ఓవర్లో చూసుకోండి, బౌలర్ జేమీ ఓవర్టన్కు సినిమా చూపించాడు. 4 భారీ సిక్సర్లతో 1 4తో 1 డబుల్తో ఏకంగా 30 పరుగులతో విశ్వరూపం చూపించాడు. ఫైనల్గా టిమ్ డేవిడ్ 25 బంతుల్లో 8 భారీ సిక్సర్లు 3 4లతో 70 పరుగులతో నాట్అవుట్గా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 280 పైమాటే. ఇక ఆర్సీబీకి 250 రన్స్ మార్కు దరడంలో కూడా కీ రోల్ ప్లే చేశాడు. అంతే, ఈరోజు ఎటు చూసినా టిమ్ డేవిడ్ బ్యాటింగే కనిపించింది. చిన్నస్వామి స్టేడియంలో బంతిని ఎటువైపు వేసినా, ఏ లెంత్ వేసినా డెత్ ఓవర్లో అయినప్పటికీ ఎక్కడా కూడా వదలలేదు టిమ్ డేవిడ్. చిన్నస్వామి స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. అసలే ఆ గ్రౌండ్లో ఆర్సీబీకి అభిమానులు రెచ్చిపోతారు. ఇక ఆ టీం బ్యాట్స్మెన్ ఇలా రెచ్చిపోతే ఇక ఆ ఫ్యాన్స్కు పూనకాలే తెప్పించాయి ఈరోజు. కాగా టిమ్ డేవిడ్ బ్యాటింగ్ పై టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఈరోజు టిమ్ డేవిడ్ ఆడిన విధానం సముద్రంలో సునామీని తెచ్చినట్టు అనిపించిందని వ్యాఖ్యానించాడు. అసలు ఎవరూ కూడా ఊహించని విధంగా అతని బ్యాటింగ్ ఈ రోజు కొనసాగిందని పొగడ్తల వర్షం కురిపించాడు. ఇదొక అసాధారణ ఇన్నింగ్స్ అంటూ, ఐపీఎల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు.